ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలా, మీ పిల్లలకి బాగా చదివించినా చదివించకపోయినా పర్వాలా, మీ పిల్లలు ఇంటిలో ఉన్నప్పుడు దేవుని ఎడల భయభక్తులు నేర్పించండి. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే త్రాగమన్నా తాగడు, పాపం చేయమన్నా చేయడు, జోదం ఆడమన్నా ఆడడు, జులాయిగా తిరగమన్నా తిరగడు. ఈ రోజున నీ ఇంటి ముందు నీ ఇంటిలో ఉంటున్న బిడ్డ చాలా బాగున్నాడు అనుకుంటున్నావు, కానీ పట్టణంకి వెళ్తే ఎలా ఉంటాడో నీకే తెలియదు. కానీ నీవు దేవుని ఎడల భయభక్తులు వారికి నేర్పించగలిగితే 3 ఆశీర్వాదాలు ఏంటి? ఎక్కువ సంవత్సరాలు ఆయుష్నిస్తాడు దేవుడు. రెండవది ఏంటి? తృప్తి కలిగి జీవిస్తారు. డబ్బులుంటేనే తృప్తి అని కాదు, పచ్చడి మెతుకులు తినేవాడు కూడా చాలా తృప్తిగా జీవిస్తాడండి. కనుక తృప్తి కావాలంటే దేవుని ఎడల భయభక్తులు కలగాలి. మూడవది ఏంటి? ఎటువంటి అపాయము, ఏ కీడు రాకుండా ఉండాలంటే గమనించవలసింది, మీ పిల్లలు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఈ రోజున ఆ విధంగా మనం పెంచుదామంటారా మన పిల్లల్ని? దేవుని భయాన్ని నేర్పించండి, మందిరానికి పంపించండి. అందరంటే భయం ఉంది, కానీ ఈ రోజున భయం లేదు. ఏంటో తెలుసా? దేవుని సేవకులంటే భయం లేదు, దేవుడంటే అంతకన్నా భయం లేదు. ఈ 2 భయాలు పోయినాయి గనక ఆశీర్వాదం లేదు పిల్లల జీవితాల్లో. మనం ఎప్పుడైతే దేవునికి భయపడుతూ, దేవుని సేవకునికి భయపడుతూ మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోగలుగుతామో, అప్పుడు మన పిల్లలు దేవుని మందిరములో నాటబడిన